అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను బేసిక్ ల్యాబ్ సెటప్ అనేది చూపిస్తాను. సో, ఈ ల్యాబ్ సెటప్ అనేది ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే, పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుందనమాట. సో, ఫస్ట్ ఏంటంటే జనరల్‌గా మనం ఏదైనా సిస్టమ్ పైన టెస్ట్ చేయాలంటే వేరే మల్టిపుల్ సిస్టమ్స్ మనం కొనుక్కోవడానికి మనీ ఎక్కువ ఖర్చు అవుతాయి. లేకపోతే వేరే వాళ్ళ సిస్టమ్ పైన ఏమైనా టెస్ట్ చేస్తే ఆ సిస్టమ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, వర్చువల్‌గా మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, మన సిస్టమ్‌లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ గానీ, సీపీయూ గానీ, సో, స్టోరేజ్ స్పేస్ గానీ వీటిని మనం ఒక యాప్‌ని యూజ్ చేసి వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి మనం ఒక ల్యాబ్ సెటప్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. సో, అది నేను బేసిక్ చూపిస్తాను నేను. కంప్లీట్‌గా నేను అన్ని ప్రాక్టికల్ వీడియోస్ చూపెట్టను. ఏంటంటే కొన్ని యూట్యూబ్‌లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. యూట్యూబ్ పాలిసీస్ ఇవన్నీ ఉంటాయనమాట. వాటి ప్రకారం ఏంటంటే హార్మ్‌ఫుల్ కంటెంట్ అనేది ఎవరు అప్‌లోడ్ చేయకూడదనమాట. సో, ఛానల్ పైన స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను అన్ని ప్రాక్టికల్ వీడియోస్ అప్‌లోడ్ చేయననమాట. సో, బేసిక్ వరకు చూపిస్తాను నేను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పెన్ టెస్టింగ్ కోర్సెస్ గానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ గానీ ఇవన్నీ చేసే ప్లాన్ ఉంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సో, ఏదన్నా కోర్సెస్ గానీ చేస్తే వాటికి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బట్ టైం అనేది పడుతుందనమాట. కోర్సెస్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. సో, డెఫినెట్‌గా ఇన్ కేస్ ఒకవేళ నేనేమైనా కోర్సెస్ గానీ ప్రిపేర్ చేస్తే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో గూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో, అదనమాట. ప్లాన్ అయితే ఉంది డెఫినెట్‌గా. పెనిట్రేషన్ టెస్టింగ్ అయినా, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అయినా, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ చేసే ప్లాన్ నాకుంది. ప్రీవియస్‌గా గూడా నేను యుడెమీలో ఒక కోర్స్ చేశాననమాట. సో, ఆ రేటింగ్ గూడా చాలా వచ్చింది స్టూడెంట్స్. ఫీడ్‌బ్యాక్ చాలా బావుంది. బట్ ఇది కొన్ని రీజన్స్ వల్ల రిమూవ్ అయిపోయింది యుడెమీ నుంచి. సో, ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో నేను కోర్సెస్ అప్‌లోడ్ చేయడానికి గానీ, లేదంటే నాకు సెపరేట్ వెబ్‌సైట్ గూడా ఉంది. ఆ వెబ్‌సైట్‌లో కోర్సెస్ నేను అప్‌లోడ్ చేసి, ఆ లింక్స్ అనేవి యూట్యూబ్‌లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మాక్సిమం. అవి పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. ఇంక ఫ్రీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేయాల్సుంటది. సో, నాకు తెలిసిన నాలెడ్జ్ అడిషనల్‌గా నేనింకా నేర్చుకొని, ఒక స్టూడెంట్‌కి ఎలా చెప్తే ఇంకా క్లియర్‌గా ఉంటుంది, బాగా అర్థమవుతుందని దానిపైన రీసెర్చ్ చేసి నేను టైం తీసుకొని చేయాల్సుంటుందనమాట. వీడియో చూసినంత ఈజీ కాదు వీడియో చేయడం. అది ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడం గూడా. సో, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు చాలా ఈజీగా. కామెంట్ చేయడం అనేది చాలా ఈజీ. నెగెటివ్ కామెంట్స్ ఇట్లాంటివి. బట్ వీడియో చేయాలి, ఒక కంటెంట్ ఇవ్వాలి, మంచిగా అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా కష్టం. ఇవే కోర్సెస్ నేను ఇంగ్లీష్‌లో చేయొచ్చు. నేను చేయలేక కాదు. తెలుగులో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎవరైనా తెలుగులో ఆహ్, మదర్ టంగ్‌లో నేర్చుకునే ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక క్వాలిటీగా ఉంటది. ఇంగ్లీష్‌లో కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరూ చదువుకునే వాళ్ళే ఉంటున్నారు. బట్ ఓన్ మదర్ టంగ్‌లో అర్థమైనంత క్లారిటీగా ఇంగ్లీష్‌లో అర్థం కాకపోవచ్చు. కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. సో, దాని కోసం అలాంటి స్టూడెంట్స్‌కి గానీ, ఎవరైనా ప్రొఫెషనల్స్ గానీ యూజ్ అవ్వాలనే ఒక కాన్సెప్ట్ పైనే నేను ఈ తెలుగులో పెట్టడం జరిగిందనమాట. సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, అది. సో, బేసిక్ ల్యాబ్ సెటప్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సింది వర్చువల్ బాక్స్ అనమాట. సో, ఈ వర్చువల్ బాక్స్ ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, దీంట్లో మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ టూల్. జనరల్‌గా అయితే మనకి ఏమైనా టెస్ట్ చేయడానికి మల్టిపుల్ కంప్యూటర్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ అవసరం లేకుండా, మన స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో, మన కంప్యూటర్‌లో స్పెసిఫికేషన్స్‌ని వాటిని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వీటిలో ఇన్‌స్టాల్ చేసుకొని మనం టెస్ట్ చేయొచ్చనమాట నేర్చుకోవడానికి. సో, ఇక్కడ వర్చువల్ బాక్స్ ఇది ఓపెన్ సోర్స్ టూల్. డౌన్‌లోడ్ వర్చువల్ బాక్స్ 7.0 ఉంది ప్రెజెంట్ వెర్షన్ ఇక్కడ. ఇచ్చేసాను. ఇక్కడ మనం ఏదైతే మనం ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇది మ్యాక్ ఓఎస్‌కి అవైలబుల్‌గా ఉంది. లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. విండోస్‌కి అవైలబుల్‌గా ఉంది. నేను ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ డౌన్‌లోడింగ్. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ ఫోల్డర్. సో, డైరెక్ట్‌గా మనం ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసానో ఫోల్డర్ ఓపెన్ అవుతుందనమాట. నేను ఇక్కడ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్. సో, ఇవేమి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి బ్రౌజర్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఈ సాఫ్ట్‌వేర్ యాక్చువల్‌గా ఒరాకిల్ నుంచి ఫ్రీ సాఫ్ట్‌వేర్ అనమాట వర్చువల్ బాక్స్ అనేది. నెక్స్ట్. ఇంకా మార్కెట్‌లో వేరే వేరే వర్చువల్ బాక్స్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ యెస్ మీద క్లిక్ చేయండి.
డిపెండెన్సెస్ పైథాన్ కోర్ ప్రొసీడ్ విత్ ఇన్స్టాలేషన్. సో ట్రై చేద్దాం, ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్స్ వస్తే అప్పుడు చూద్దాము. నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. రిక్వైర్డ్ పైథాన్ కోర్ ప్యాకేజ్ అండ్ విన్ ఏపీఐ బైండింగ్స్ టు బి ఇన్స్టాల్ ఫస్ట్ అంట. సో ఎస్ మీద క్లిక్ చేసి చూద్దాము. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం ఆ ఎర్రర్స్ని సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేద్దాము. ఫినిష్. సో ఇదనమాట మన సాఫ్ట్వేర్, వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం వర్చువల్ మెషిన్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఒక ల్యాబ్ లాగా క్రియేట్ చేసుకుని దీని నుంచి మనం నేర్చుకోవచ్చు, టెస్ట్ చేయొచ్చు. సో దీనికి యూజ్ అవుతుంది అనమాట.